అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రావణి. మీరు చూస్తుంది శ్రావణి హోమ్లీ ఛానల్. ఈరోజు మరొక అద్భుతమైన వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. అయితే ఈ వీడియో ఏంటంటే మనకి చార్ధామ్ యాత్ర అయితే మొదలైపోయింది కదండి. ఆ యొక్క కైలాసనాథుడిని చూడడానికి ఎంతో కష్టపడి తెలుగు రాష్ట్రాలే కాకుండా మరిన్ని దేశాల నుండి కూడా భక్తులు తరలి వస్తారండి. అయితే ఈ యొక్క యాత్రలో చాలామంది ప్రాబ్లం ఏంటంటే ఆక్సిజన్ అందకపోవడం అనేది చాలా ప్రాబ్లంగా కనిపిస్తుంది. ఈ ఈ యొక్క ప్రాబ్లం నుంచి నా వంతు సహాయంగా ఈ యొక్క చిట్కా ద్వారా కొంచెం ఉపశమనం అయితే కలుగుతుందని అనుకుంటున్నాను. ఏంటో అన్నది వీడియోలో చూద్దామండి. చార్ధామ్ యాత్రికులకు తప్పనిసరిగా ఆక్సిజన్ పొట్లం అయితే అవసరమండి. ఈ చార్ధామ్ యాత్రలో యమునోత్రి, గంగోత్రి, బద్రీనాథ్ లాంటి ఎత్తైన, కేదార్నాథ్ లాంటి ఎత్తైన ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. అలసట, వాతావరణం మార్పులు, చలి, అలసట, వాతావరణం మార్పుల వల్ల చాలా ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అయితే ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉన్నప్పుడు వాళ్ళకి ఆక్సిజన్ పొట్లాలు అవసరమవుతాయి. ఆక్సిజన్ పొట్లాలు తయారీ విధానం, అది ఎలా తయారు చేయాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఈ వీడియోలో చూద్దామండి. ఈ ఆక్సిజన్ పొట్లాలకు కావాల్సిన పదార్థాలు ముఖ్యంగా కావాల్సినవి 5 ఉన్నాయండి. అవి ఏంటంటే ముద్దకర్పూరం ఒక చిన్న ముక్క, లవంగాలు 4 నుంచి 5 వరకు, వాము 1 టీ స్పూన్, యూకలిప్టస్ ఆయిల్ 2 లేదా 3 చుక్కలు, శుభ్రమైన కాటన్ గుడ్డ. ఇవి 5 తెచ్చిపెట్టుకుని చక్కగా తయారీ విధానం ఏంటంటే ముందుగా ముద్దకర్పూరాన్ని బాగా దంచి లవంగాలు, వాముని డ్రై రోస్ట్ చేయాలి. డ్రై రోస్ట్ అంటే పెనం పెట్టుకొని ఆయిల్ లేకుండా ఇవి 2 మంచిగా వేయించుకొని వాటిని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. యూకలిప్టస్ ఆయిల్ చుక్కలు వేసి ఒక 2-3 చుక్కలు వేసి మిశ్రమాన్ని బాగా కలిపి కాటన్ గుడ్డలో పెట్టి చిన్న పొట్లంలో కట్టాలి. ఈ పొట్లాన్ని ఒక జిప్ లాకర్ కవర్లో పెట్టుకొని మీరు ఎంతమంది ఉంటే అన్ని పొట్లాలు, మనిషికి 2-3 పొట్లాలు కట్టుకొని ఉంచుకొని. అయితే దీన్ని వాడే విధానం ఏంటంటే ఈ పొట్లాన్ని దగ్గర పెట్టుకోండి. అవసరమైనప్పుడు వాసన పీల్చాలి లేదా వేడి నీటిలో వేసి ఆవిరి పీల్చుకోవచ్చు. ప్రయోజనాలు: అలా చేయడం వలన ముక్కు బ్లాకేజ్ అనేది తగ్గిస్తుంది, ఆక్సిజన్ లెవెల్స్ పెంచుతుంది, శ్వాస సులభం అవుతుంది, చలి, దగ్గు, జలుబుతో ఉపశమనం కలుగుతుంది, తల బరువును కూడా తగ్గిస్తుంది. ఇటువంటి చిన్న చిన్న విధానాల ద్వారా మనం పెద్ద ప్రమాదాల నుండి పడకుండా మనం జాగ్రత్తగా క్షేమంగా వెళ్ళి ఆ విశ్వనాథుడిని దర్శనం చేసుకొని ఆనందంగా ఇంటికి రావచ్చు. ఇటువంటి చిన్న చిన్న పనులు మనకి ఎంతో మేలుని చేస్తాయి. అయితే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని నలుగురికి షేర్ చేయడం ద్వారా నలుగురికి మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాము. కాబట్టి మీరు నలుగురికి షేర్ చేయండి. ఈ యొక్క ప్రయోజనాన్ని ఒక నలుగురు అందుకోవడం వలన ఆ విశ్వనాథుడి యొక్క కటాక్షం మనకి, మన కుటుంబానికి సంపూర్ణంగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. ధన్యవాదాలు.